హలో, నేను డాక్టర్ హరీష్ తనేటి. మనం కొన్ని వీడియోస్ చేస్తున్నాము. అందులో కొన్ని మెయిల్స్ నాకు వస్తున్నాయి వాళ్ళ బాధ చెప్తూ. కానీ ఇది చాలా ర్యాండమ్‌గా అందరికీ లింక్ అయ్యేదే కదా ఇది అని అనిపించి నేను వీడియో రూపంలో చేస్తున్నాను. అందులో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. ఆమెకు 30 ఇయర్స్ ఇప్పుడు. కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఒకడినెవరినో ప్రేమించింది. అది వర్కౌట్ కాలేదు. తర్వాత వాళ్ళిద్దరు విడిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు గత 2, 3 ఇయర్స్‌గా. బట్ ఆమె ఏదో కారణాలు చెప్పి రిజెక్ట్ చేస్తుంది. నాకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు చేసుకోవాలి మ్యారేజ్? దానివల్ల ఏం లాభం వస్తుంది? నాకు అతని నుంచి సెపరేట్ అయిపోయాక ఇంకా నాకు విరక్తి వచ్చేసింది. నాకు మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎందుకు చేసుకోవాలి? ఏదైనా మీరు చెప్పగలుగుతారా? మా పేరెంట్స్‌కి కన్విన్స్ చేయగలుగుతారా దట్ నాకు మ్యారేజ్ చేసుకోవడమే ఇష్టం లేదు. ఏం చెయ్యమంటారు అని. కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్. నేనేమని చెప్పడానికి మ్యారేజ్ చేసుకోవాలా వద్దా? బట్ కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో, అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 30 ఇయర్స్. ఓకే. ఒక ఏజ్ వైజ్ చూసుకుంటే ఎంత 22, 23, 25 నుంచి మీరు మ్యారేజ్ చేసుకుంటే తొందరగా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతే మీరు బై ద ఏజ్ ఆఫ్ 50 ఆల్ రెస్పాన్సిబిలిటీస్ 55, 60 అయిపోతుంది. యంగ్ ఏజ్లో కనుక రెస్పాన్సిబిలిటీస్ అయిపోతే దెన్ యు ఆర్ ఫ్రీ, హ్యాపీగా ఉండొచ్చు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్. అందుకని 30, 35 ఇంకా విమెన్కి కొంచెం లేట్ అవుతున్న కొద్దీ డెలివరీస్, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి కాబట్టి దానివల్ల అర్లీగా మ్యారేజ్ చేసుకుంటే బెటర్. బిఫోర్ 25, 26, మ్యాక్సిమం 27, 28 ఫినిష్ అయిపోవాలి మ్యారేజ్ అన్నది ఒక కండిషన్. ఇది 1. సెకండ్ వచ్చేసి ఇంత ఇష్యూలో మెయిన్గా మనకు గుచ్చుకునేది, ఒక అబ్బాయిని ప్రేమించారు, అది వర్కౌట్ కానందుకు మీకు ఒక టైప్ ఆఫ్ డిప్రెస్డ్గా మ్యారేజ్ అంటేనే ఇంత, అబ్బాయిలు అంటేనే మోసం చేస్తారు అనే ఒక టైప్ ఆఫ్ కండిషన్ డెవలప్ అయింది. సో అది ఫస్ట్ థింగ్ మీరు బ్రేక్ చేయాలి. దాట్ అందరూ అలా ఉండరు. అందరూ మిమ్మల్ని మోసం చేయడానికి ఉండరు. అందరూ వచ్చిన వాళ్ళు మోసమే చేస్తారు అనే మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి. పేరెంట్స్గా వాళ్ళకు కన్సర్న్ ఉంటుంది. దట్ మంచిగా మ్యారేజ్ అయిపోయి మీకంటూ ఒక తోడుండి, మీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడిపోతే మీరు హ్యాపీగా ఉంటారు అనేటట్టుగా పేరెంట్స్ మీద అది సొసైటల్ ప్రెషర్ ఉంటుంది. అది కూడా అర్థం చేసుకోవాలి. అయితే మ్యారేజే లేదు, ఐఎమ్ హ్యాపీ, నాకు ఏం అవసరం, నేను హ్యాపీగా ఉన్నాను ఈజ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ ఆల్ టుగెదర్. ఏం లేకపోయినా పర్లేదు, నాకు ఎవడుండాలి తోడు, నాకేం అవసరం అనేది డిఫరెంట్ మైండ్ సెట్. కానీ అది ఒక స్టేజ్లోనే ఉంటుంది. దాని తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో అందుకని మ్యారేజ్ అనేది ఒక ఏజ్లో అవసరంగా, బికాస్ బాడీ నీడ్స్ ఉంటాయి, ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, సోషల్ నీడ్స్ ఉంటాయి, ఇన్ని రకాలుగా సెక్యూరిటీ నీడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని అందంగా తయారు చేయడానికి మ్యారేజ్ అని పెట్టారు. ఓకే. సో 30 ఇయర్స్ అయిపోయి ఇంకా మ్యారేజ్ చేసుకోలేకపోతే ఇక వచ్చేవాడు, ఇప్పుడు 30 ఇయర్స్ కదా నీకు, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకో, 20 ఇయర్స్ అబ్బాయి అయితే రాడు, 30, 32, 33, 35 వరకు వస్తాడు. 35 వాడు మ్యారేజ్ చేసుకోవడానికి వస్తున్నాడు అంటే 35 వరకు అబ్బాయికి ఏమి రిలేషన్షిప్స్ లేకుండా చాలా నీట్గా యోగి పుంగవుడిలా ఉండడు కదా. వాడికి ఆల్రెడీ 2-3 రిలేషన్షిప్స్ అయిపోయి ఉంటాయి కదా. అందుకని హీ విల్ ఆల్సో గెట్ కండిషన్డ్ విత్ దట్ కదా. దానివల్ల వస్తే వెరీ గుడ్, మంచివాడు వస్తే హ్యాపీ, యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. బట్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆప్షన్స్ కూడా అలాంటివే వస్తాయి. ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి బ్రేక్ అయిన వాళ్ళు, లేకపోతే వాళ్ళకు ఆల్రెడీ బ్యాడ్ రిలేషన్షిప్ ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా అదే మైండ్ సెట్లో వస్తారు. అదే మైండ్ సెట్లో దట్ ఐఎమ్ నాట్ హ్యాపీ, నాకు ఇంకా రిక్వైర్మెంట్ కావాలి, ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని ఫిక్సేటెడ్ మైండ్లోకి వెళ్తారు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మైండ్ ఫిక్సేట్ అయిపోతుంది. అలా ఫిక్స్ అయిన వాళ్ళ మైండ్ సెట్లోకి వస్తారు. సో నీకు 30 యు ఆర్ ఎనర్జెటిక్, యు ఆర్ ఓకే. బట్ కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ బై 35, 36, 40 యూ ఫీల్ లైక్ యు ఆర్ లెఫ్ట్ అవుట్, అలోన్గా ఉండే ఛాన్సెస్. అండ్ దేర్ ఆర్ స్టడీస్ విచ్ సే డిప్రెషన్లోకి, తొందరగా లోన్లీనెస్లోకి, మూడ్ స్వింగ్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అంటారు. అందుకని అవి రాకుండా ఉంటే వెరీ గుడ్, హ్యాపీగా ఎవరి మ్యారేజ్ సిస్టమ్ వాళ్ళది, ఎవరు ఎట్లాగైనా చేసుకోవచ్చు. బట్ అవి వచ్చాయి అంటే మాత్రం యువర్ ఫాల్ విల్ బి ఫాస్టర్. అందుకని అది కేర్ఫుల్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ ఒక కెరియర్ గురించి మనము చాలా బాగా ఆలోచించుకోవాలి. ఓకే. ఈ కెరీర్ అనేది డబ్బు కోసమే కాకుండా మన ఒక స్టెబిలిటీ ఇచ్చేటట్టుగా ఉంటుంది. సో ఎంతసేపు నేను కెరీర్ మీద ఫోకస్ చేస్తాను కాబట్టి పెళ్ళొద్దు అనుకుంటే నీకు డబ్బులు వచ్చేస్తాయేమో, కానీ దాని తర్వాత పర్సనల్ లైఫ్ అంతా లోన్లీనెస్లో గడపాల్సి వస్తుంది. అందుకోసం కెరీర్ ఈజ్ ఓకే, గుడ్.
కెరియర్‌తో పాటు ప్యారలల్‌గా చాలా విషయాలు జరగాలి. మనకి స్కూల్లో 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకో, నేను 3 సబ్జెక్ట్స్ సూపర్ డూపర్ అండి. ఇంకో 3 ఫెయిల్ అవుతాను అంటే నిన్ను పాస్ చెయ్యరు. అదే క్లాస్‌లో మళ్ళీ కూర్చోవాలి. అలాగే జీవితంలో కూడా మ్యారేజ్, కెరియర్, కిడ్స్, హెల్త్, పర్సనాలిటీ, నాలెడ్జ్, స్కిల్ ఇలా అన్నీ ఈక్వల్‌గా వెళ్ళాలి. ఏదో ఒకటి బాగుంది, నాకు కెరియర్ చాలా బాగుంది, నాకు 1,50,000 జీతం వస్తుంది, నాకెవడితోనో పనేంటి, కావాల్సినప్పుడు ఎళ్లి తాగుతాను, అంతగా కావాలనుకుంటే వెడతాను అని అనుకోవడం వల్ల యూ ఆర్ స్పాయిలింగ్ యువర్ సిస్టమ్. ఓకే. దాంతో పాటు కెరియర్‌తో పాటు ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి అసలు ఎందుకు మ్యారేజ్ అనేది చాలామంది అడుగుతారు. ఓకే. సో, మన దగ్గర సిస్టమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. గృహస్థ తర్వాత మనకి వానప్రస్థ అండ్ మనకి సన్యాసాశ్రమం ఉంటుంది. సో, బ్రహ్మచర్యం అయిపోయిన స్టేజ్ తర్వాత అంటే నాలెడ్జ్ అక్యుములేషన్ అయ్యి బ్రహ్మచర్యం అయిన స్టేజ్ తర్వాత యువర్ సెకండరీ చేంజెస్ స్టార్ట్ అయిపోయాక పీక్ హార్మోనల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్‌లో ఏం చేయాలి లైఫ్? తప్పు చేస్తే తప్పేంటి? ఒకసారి ఎంజాయ్ చేస్తే తప్పేంటి? అనే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. అందుకని దాన్ని కొంచెం సెన్సిటివ్‌గా చేయడానికి, కొంచెం దాన్ని డీసెంట్‌గా చేయడానికి మనకి మెథడ్స్ కనిపెట్టారు. ఆ మెథడ్స్‌లోనే మ్యారేజ్. ఈ మ్యారేజ్ ద్వారా నెక్స్ట్ జనరేషన్ వస్తోంది. అట్ ద సేమ్ టైమ్ మనకి నీడ్స్ తీరుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్ బాండింగ్ ఉండి వి హ్యావ్ ఎ పర్పస్ టు అవర్ లైఫ్. లేదు అంటే హయ్యర్ పర్పస్ వెతుక్కుంటే, ఒక బ్రహ్మచర్యంగా ఉండి హయ్యర్ పర్పస్ వెతుకుతున్నాను. నేనొక హనుమంతుల వారిలాగా లేకపోతే నేనొక ఒక యోగిలాగా ఉండిపోతాను. వేరే స్టోరీ ఆల్‌టుగెదర్. బట్ ఈ లైఫ్‌లో ఎవరి మీదో హేట్రెడ్‌తోనో, ఒక రిలేషన్‌షిప్ బ్రేక్ అయింది కాబట్టి నా బ్రతికే ఇంత అని అనుకునో, లేపోతే ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఎప్పుడు నెవర్ గివ్ అప్ మ్యారేజ్. నిజంగా ఒక టైప్ ఆఫ్ లోపల నుంచి ఒక ఆనందం వస్తుంది. వెన్ యువర్ కుండలిని ఈస్ హిట్టింగ్ యువర్ అనాహతం ఆర్ యువర్ సహస్రారం వెళ్ళిపోయిందనుకో, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, అన్ని లోపలే ప్రొడ్యూస్ అవుతాయి. అంత స్టేజ్ రానంత వరకు ఏదో ఫ్రస్ట్రేషన్‌లో మాత్రం వై మ్యారేజ్? నాకు మ్యారేజ్ అవసరం లేదు. కావాలంటే డబ్బులు పడేస్తే వస్తారు. వర్కర్లు దొరుకుతారు, నౌకర్లు దొరుకుతారు అని ఎప్పుడు ఆలోచించినా యూ ఆర్ వల్నరబుల్ ఫార్ ఎమోషనల్ నీడ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా గనక ఆలోచించగలిగితే చాలా, చాలా, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. దీంతో పాటు ఒక వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే, ఒక ఒక లేడీగా మీ లోపల ఎనర్జీస్ అన్నీ యాక్టివేట్ చేసుకోవడానికి, మీరు ఒక స్టేజ్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ కావడానికి, ఒక మదర్‌లీ నేచర్‌ని ఎంజాయ్ చేయడానికి, అండ్ ఒక ప్రకృతి ఇచ్చిన ఒక గిఫ్ట్‌ని కరెక్ట్‌గా మనము ఆస్వాదించడానికి మ్యారేజ్ అనేది చాలా అవసరం. అది కూడా ఒక పద్ధతి ప్రకారం. అలా అని వెంటనే ఒప్పుకోవద్దు మ్యారేజ్‌కి. కావాల్సిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, మంచిగా చూసుకొని, ఆస్ట్రాలాజికల్‌గా అన్నీ బాగున్నవి చూసుకొని, అండ్ మీ గ్రోత్‌ని బట్టి, మీ పొటెన్షియల్‌ని బట్టి కావాల్సిన ఫీల్డ్‌లో ఉన్నాడా, కావాల్సిన మైండ్ సెట్‌తో ఉన్నాడా చూసుకొని చేసుకోవచ్చు. కానీ ఎప్పుడు ఒకళ్ళు వదిలేశారు కాబట్టి, వాడెవడో మోసం చేశాడు కాబట్టి, ఒక బ్రేకప్ అయ్యింది కాబట్టి, నాకు మ్యారేజ్ అంటే పడదు అనే నిస్పృహలోకెళ్ళకూడదు. ఎప్పుడైతే అట్లా వెళ్తారో, దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు చాలామంది తయారయ్యారు. మ్యారేజ్ ఎందుకు? ఐ డోంట్ వాంట్ మ్యారేజ్. ఏమైతది? నా డబ్బులు నాకున్నాయి. సింగిల్‌గా ఉన్నా. నా అమౌంట్ అంతా నేనే ఎంజాయ్ చేస్తా. ఈ టైప్‌లో మిమ్మల్ని రాంగ్ దారికి చూపిస్తూ ఉంటారు. అది రాంగా, రైటా పక్కన పెడితే, వాళ్ళ చెప్పినది వినాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది వినాల్సిన అవసరం లేదు. మెయిన్ పాయింట్ ఈస్ మీరు ఎవడి మీదో ఫ్రస్ట్రేషన్‌తో లైఫ్‌లో జరగాల్సినవన్నిటిని మిస్ అవ్వకండి. చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు ఈజీ గైడెన్స్ మీ మైండ్ చెప్తుంది మీకు. ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఏదైనా ఒక స్పిరిచ్యువల్ మార్గం తీసుకొని, ఆ మార్గంలో వెళ్తుంటే యూ విల్ గెట్ అటాచ్డ్ టు రైట్ పీపుల్, రైట్ నాలెడ్జ్, రైట్ సిస్టమ్. ఓకే. సో, మ్యారేజ్ చేసుకోవాలా వద్దా? యువర్ చాయిస్. బట్ నేను చెప్పేదేంటంటే రైట్ ఏజ్‌కి రైట్ థింగ్స్ జరిగిపోతే లైఫ్ విల్ బి ఎ స్మూత్ జర్నీ. లేకపోతే చాలా రోలర్ కోస్టర్ చూడాల్సి ఉంటుంది. సో, నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థాంక్ యూ సో మచ్.